శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో నేను చెప్పిన వీడియోస్లో కొంత కంటెంట్ కట్ చేసి రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. మాచిరాజు భక్తి ప్రేక్షకులు ఎవరూ కూడా ఇటువంటి ఆన్లైన్ మోసాల వైపు వెళ్ళకండి. గురువు గారి శిష్యులవని చెప్పి కానీ, లేదా వేరే నెంబర్లు వేసుకొని పూజలు చేస్తామని చెప్పినా కానీ డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఆగస్టు 24 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉంది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 8:26 వరకు ఉంది. సోమవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. దానికి కారణం ఉత్పాత యోగం. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. అలాగే ఒక కుండలో నీళ్లు పోసి గుమ్మం బయట పెట్టి దాన్ని దాటి వెళ్ళండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ నీళ్ళు ఎక్కడైనా చెట్టులో పోయమని చెప్పండి, మొక్కలో పోయమని చెప్పండి. అప్పుడు ఉత్పాత యోగం ఉన్న ద్రవ్య హాని జరగదు, ధనహాని జరగదు, ప్రయాణాలు విజయవంతం అయితే కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ధనుస్సు రాశిలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, ఆందోళన కలిగే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు, బుధుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి దంపతుల మధ్య అన్యోన్యత అనుకూలంగా ఉన్నప్పటికీ మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి గణిత విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే బోరింగ్ పనులకు కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం చాలా మంచిది. ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకునే వాళ్ళు బోరింగ్ వేయించుకోవాలంటే పూర్వాషాఢ నక్షత్రం సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి బోరింగ్ వేయించుకోండి, చాలా మంచిది. అలాగే వ్యవసాయదారుల పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా పూర్వాషాఢ చాలా మంచి నక్షత్రము. జల సంబంధమైనటువంటి పనులన్నీ చేసుకోవచ్చు. బావులు, చెరువులు తవ్వటం, బోరింగులు వేయటం, ఏదైనా జల సంబంధమైన పనులకు పూర్వాషాఢ చాలా మంచి నక్షత్రం. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయటానికి నక్షత్ర బలం అనుకూలిస్తుంది. అలాగే గ్యాంబ్లింగ్ లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. ఆన్లైన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు పొందడానికి కూడా పూర్వాషాఢ చాలా మంచి నక్షత్రం. అదేవిధంగా ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్నాల్సి వస్తుంది. ఆ కపట ఉపాయాలు పన్ని విజయం సాధించడానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేయాల్సి వస్తుంది. మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ ద్వాదశ రాశుల వాళ్ళు నిర్వహించుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని రకాలైనటువంటి ఆపదలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణాలు చేయటం మేషరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. అలాగే మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుల విషయంలో కూడా ఆలోచించి జాగ్రత్తగా అప్పులు చేయాలి. అప్పుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ఈరోజు మేషరాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పెద్ద మొత్తంలో రుణాలు చేయకుండా చిన్న మొత్తంలో రుణాలు చేయటం సానుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే కుటుంబంలో కొంత వ్యతిరేక భావనలు పెరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కుటుంబంలో పెరుగుతూ ఉంటారు. అటువంటప్పుడు వాళ్ళతో ప్రేమపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చేయటం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని
స్వీకరించే యోగము ఈరోజు మిథున రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి, ధనలాభం చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే ఈరోజు సామాన్యమైన ధన లాభాలు ఉన్నాయి. అద్భుతమైన ధన లాభాలు లేకపోయినా కర్కాటక రాశి వాళ్ళు ధనపరంగా ఎంతో కొంత ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. శత్రు బాధలు వెంటాడినప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు. విలాసాలలో కాలాన్ని గడిపే అవకాశం కూడా సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ద్రవ్య లాభం ఉంటుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మానసికంగా ఉల్లాసము ఉత్సాహము పెంపొందింపజేసుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయండి. అలాగే భూ వసతులు ఏర్పాటు చేసుకోగలుగుతారు. భూములకు సంబంధించిన వ్యవహారాల్లో లాభం పొందే యోగం కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థిక సమస్యలు వెంటాడినప్పటికీ వాటిని అధిగమించడానికి కొత్త కొత్త పథకాలు రచించాలి. అదేవిధంగా మానసికంగా కొంత ఒత్తిడి కూడా లోనయ్యే సూచనలు చాలా ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఒత్తిడిని అధిగమించి సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. విదేశాలకు ప్రయాణాలు చేసే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే విదేశీ వస్తువులు కొనుగోలు చేయటం వల్ల కూడా ధనుసు రాశి వాళ్ళు మానసికంగా ఆనందాన్ని ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన కీలకమైన చర్చలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ చర్చలు మొత్తం కూడా అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తాయి. అలాగే ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ అప్పులు చేయవచ్చు, కానీ చిన్న మొత్తంలో అప్పులు చేయండి. చిన్న మొత్తంలో అప్పులు చేస్తే మాత్రం మకర రాశి వాళ్ళకి ఈరోజు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. అలాగే ధన వృద్ధి ఏర్పడుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కార్యసిద్ధి కూడా లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని ఈరోజు కుంభరాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చాలా వరకు అనుకూల ఫలితాలు, ధనపరమైన ప్రయోజనాలే కనిపిస్తాయి. అయితే అవి అద్భుతంగా ఉండనప్పటికీ స్వల్ప ధన లాభం కలుగుతుంది. తక్కువ మొత్తంలో ధనపరంగా ప్రయోజనాన్ని మీన రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము లభిస్తాయి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు మీన రాశి వాళ్ళు తీసుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ప్రధానంగా దామోదర ద్వాదశి కాబట్టి ఓం దామోదరాయ నమః. దామోదర ద్వాదశి సందర్భంగా ఓం దామోదరాయ నమః అనే మంత్రాన్ని పఠించి వెళ్ళినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి అనుకూలం. వ్యవసాయ పరంగా ముఖ్యమైన పనులు చేయటానికి అనుకూలం. సమాజంలో పెద్దలను కలుసుకొని కీలకమైన చర్చలు చేయటానికి చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే కొత్త కొత్త ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర చాలా మంచిది. అలాగే వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధించడానికి కూడా చంద్రహోర మంచిది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రధానంగా యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే
మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.